పల్నాటి పౌరుషానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పల్నాడు పేరు చెప్పగానే తొలుత నాయకురాలు నాగమ్మ గుర్తుకు వస్తుంది. వెనువెంటనే బ్రహ్మనాయుడు మదిలోకి వస్తాడు. ఇంతకీ అప్పుడేం జరిగింది? ఇప్పటికీ ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు? ఏబిఎన్ స్పాట్లైట్లో చూద్దాం. చరిత్ర ప్రసిద్ధిగాంచిన పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నాటి పౌరుషం ప్రాభవానికి గుర్తుగా ఏటా 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పల్నాడు అంటే నాయకురాలు నాగమ్మ మంత్రాంగం, బ్రహ్మనాయుడి తెగువ గుర్తుకు వస్తుంది. ఇరువురి మధ్య సాగిన ఆధిపత్య పోరు, నమ్మిన సిద్ధాంతం కోసం రక్తపుటేర్లు ప్రవహించిన చరిత్ర పల్నాటి యుద్ధాన్ని ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిల్చింది. పల్నాటి యుద్ధానికి తెలుగునాట ప్రత్యేక స్థానం ఉంది. 1182లో పల్నాడు జిల్లా కారంపొడి వేదికగా జరిగిన పల్నాటి సమరం ఆనాటి రాజకీయ సాంఘిక పరిస్థితులకు అద్దం పడుతుంది. దాయాదుల సమరం కావడంతో పల్నాటి యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతంగా చరిత్రకారులు పిలుస్తారు. ప్రాచీన చరిత్రలో పల్నాటి యుద్ధానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో జరిగిన ఈ యుద్ధం ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచింది. పాండవులు కౌరవుల మధ్య జరిగిన యుద్ధం తీరున సాగిన సమరంలో సోదరులు పరస్పరం తలపడ్డారు. రాజ్యకాంక్షతో యుద్ధానికి తెరలేపారు. కాస్త చరిత్రలోకి వెళితే 1138లో పల్నాడు జిల్లా మాచర్లను రాజధానిగా చేసుకుని అనుగురాజు పరిపాలించాడు. ఆయన పరమపదించిన తర్వాత సవతిపుత్రుల మధ్య విభేదాలు తలెత్తాయి. మాచర్ల, గురజాల 2 రాజ్యాలుగా ఏర్పడ్డాయి. మలిదేవాదులు మాచర్లను రాజధానిగా చేసుకుని మంత్రి బ్రహ్మనాయుడు సారథ్యంలో పాలన ప్రారంభించాడు. అదేవిధంగా గురజాలను రాజధానిగా చేసుకున్న నలగాముడు అప్పట్లో నాగమ్మ సారథ్యంలో పాలన మొదలుపెట్టాడు. ఇలా పాలన జరుగుతున్న క్రమంలోనే కోడి పందాలు ఇరు రాజ్యాల మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేశాయి. పట్టుదలకు పోయి ఇరు రాజ్యాలను పందాలుగా పెట్టారు. అప్పుడే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకునే క్రమంలో పల్నాడు జిల్లా కారంపొడి ఆరాధన స్థలంగా మారింది. ప్రతి ఏడాది అక్కడి పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. పల్నాటి యుద్ధం కారంపొడిలోనే జరిగింది. గురజాల, మాచెల్ల రాజులు యుద్ధభూమిగా కారంపొడిని నిర్ణయించారు. 18 రోజుల పాటు జరిగిన ఈ యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు గుత్తిగొండ బిలానికి తపస్సుకు వెళ్ళిపోతూ పిడుగు వంశం వారైన బ్రాహ్మణులను పీఠాధిపత్యం ఇచ్చి ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నుంచి 5 రోజుల పాటు ఇక్కడ వీరులకు ఉత్సవాలు నిర్వహించాలని వారికి పీఠాధిపత్యం అప్పగించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీఠాన్ని నిర్వహిస్తూ వంశపారంపర్యంగా పిడుగు వంశం వారు ఈ ఉత్సవాలు కొనసాగిస్తున్నారు. కార్తీక అమావాస్య నాటి నుంచి 5 రోజుల పాటు పల్నాటి వీరుల ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 23 వరకు పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ 5 రోజుల పాటు కారంపొడిలో వీరుల దేవాలయం చుట్టుపక్కల ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ముందుగా కార్తీక అమావాస్య నాడు పోతురాజుకు పడిగం కట్టడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 5 రోజుల కార్యకలాపాలు అత్యంత వైభవంగా జరుపుతారు. మొదటి రోజు రాజగావు, 2వ రోజు రాయభారం, 3వ రోజు మందపోరు, 4వ రోజు కోడిపోరు, 5వ రోజు కళ్లిపాడు నిర్వహిస్తారు. మాచర్ల రాజ్యానికి మంత్రిగా బ్రహ్మనాయుడు గారు మరియు గురజాల రాజ్యానికి మంత్రిగా నాయకురాలు, వీళ్ళిద్దరి మధ్య ఈ పల్నాటి యుద్ధం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. అలానే పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత బ్రహ్మనాయుడు గారు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠానికి పిడుగువారిగా వారిని నియమించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మొత్తం పిడుగువారే చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అలానే ఈ పల్నాటి వీరుల సేవా సదనానికి పూజారులుగా మన యాదవరాజులు అనేటువంటి వారిని నియమించడం జరిగింది. పల్నాటి సమరక్షేత్రం కారంపొడిలో వీరుల దేవాలయంతో పాటు బ్రహ్మనాయుడు నిర్మించిన చెన్నకేశవ స్వామి గుడి, కోటబురుజు, పల్నాటి వీరులు కొలిచే వీర్ల ఆంకళమ్మ ఆలయం, కన్నమదాసు మేడ, శంకుతీర్థ మండపం, నామతీర్థ మండపం వంటి ఎన్నో కట్టడాలు చరిత్రను గుర్తుకు తెస్తాయి. కాలానుగుణ మార్పులతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ ప్రదేశం సరైన పరిరక్షణ లేక వెలవెలబోతోంది.
పల్నాటి చరిత్రను ప్రభుత్వం పదిలపరచాల్సిన అవసరముందని స్థానికులు కోరుతున్నారు. దేవుళ్ళ ఊళ్ళోకి ఉత్సాహాలు తీసుకపోతే మేము ఎత్తుకొని పోయి దేవాళ్ళందరూ తిప్పుకొస్తాము. 5 రోజులు తిరిగి వస్తాం. అప్పటి నుంచి మేము మా తాత తండ్రుల నుంచి ఎన్నో వంశాల నుంచి అప్పటి నుంచి మేమే చేస్తున్నాం, మేమే తిరుగుతున్నాం. మొదటాంచి ఏరాచారం మొదటాంచి మా తండ్రుల నుంచి పెద్ద పితాంబరుల నుంచి ఇదే తరుణంలో చేసుకుంటున్నాం. మేము ఇదే దేవుడిని ఉత్సవం చేసుకొని మేము ఊరంతా తిప్పుకొని ఇక్కడికి తీసుకొని మేమే ఉంటాం. కారంపూడిలోని వీరుల దేవాలయ లింగాలను పల్నాటి యుద్ధ వీరుల స్వరూపాలుగా భావిస్తారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకునే ఆ పూజా విధానం కారంపూడిలో కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి పల్నాటి యుద్ధ వీరుల వంశీకులు పెద్ద ఎత్తున కారంపూడికి చేరుకుంటారు. తమ పూర్వీకుల ధైర్య సాహసాలను స్మరించుకుంటారు. యుద్ధ వీరులను ఆరాధించే సాంప్రదాయం ప్రపంచంలో రోమ్ తర్వాత భారతదేశంలో ఒక్క కారంపూడిలోనే జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మరెడ్డి గర్వంగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాచర్లకు పర్యటించినప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వగానే వెంటనే స్పందించి జిల్లా పండుగగా గుర్తించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచ చరిత్రలో 2 చోట్ల మాత్రమే వీరులకు నివాళులు అర్పిస్తూ తిరునాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో ఒక్క పల్నాడులో మాత్రమే ఈ ఉత్సవం జరుగుతుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఆ రోజు వీరాచారులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. పల్నాటి యుద్ధం మన చరిత్ర, మన తెలుగువారి చరిత్ర. అది 2 రాజకుటుంబాల కథ అనుకోవడానికి వీల్లేదు. కుట్రలు కుతంత్రాలకు దర్పణం పట్టే చరిత్ర అది. అప్పుడేం జరిగిందో కళ్లకు కట్టినట్లు చెప్పే వార్షిక ఉత్సవం అది. అవకాశం ఉంటే ఒకసారి వెళ్లి చూసొస్తే బావుంటుంది.